హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఈరోజు మా ఇంట్లో చికెన్ దమ్ బిర్యానీ ప్రిపేర్ చేశాను నా స్టైల్లో. అది మీకు కూడా చూపిద్దామని వీడియో చేశాను. ఫస్ట్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేద్దామా? ఇంకా ఫస్ట్ చికెన్ తీసుకోవాలి. చికెన్ తీసుకొని అందులో సాల్ట్, టర్మరిక్ వేసి ముక్కలకి బాగా పట్టించాలి. ప్రతి ముక్క కలిసేలాగా కలుపుకొని ఇంకా నీట్గా ఒక 2-3 టైమ్స్ వాష్ చేసుకోవాలి వాటర్లో. ఎందుకంటే చికెన్ ఏమన్నా స్మెల్ ఉన్నా అట్లా ఏమన్నా ఇట్లా పసుపు, సాల్ట్ వేసుకొని కడుక్కుంటే చాలా బాగుంటుంది. ఇంకా తర్వాత కడుక్కున్న తర్వాత ఇంకా అలాగే బాస్మతి రైస్ని కూడా సోక్ చేసుకోవాలి ఒక 1 అవర్. ఇంకా మ్యారినేషన్ కోసం చికెన్ తీసుకొని అందులో గార్లిక్ పేస్ట్, జింజర్ గార్లిక్ పేస్ట్, కారము, కర్డ్, అలాగే ధనియా పౌడర్, ఇంకా తర్వాత గరం మసాలా, చికెన్ మసాలా చికెన్ మసాలా వచ్చేసి నేను బయటదే వేశాను. మీరు కావాలంటే ఇంట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా లాస్ట్లో బిర్యానీ మసాలా, కొంచెం సాల్ట్, టర్మరిక్, అంటే టర్మరిక్ ఇందాక వేసాము, కొంచెం వేసుకోండి ఇప్పుడు చాలు. ఇంకా అలాగే ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఫ్రై చేసుకున్న ఆయిల్ని కూడా కొంచెం వేసుకొని బాగా కలుపుకోవాలి మొత్తం. ఇంకా ఈ మొత్తం ఇంకా చికెన్కి పట్టాలన్నమాట. ఈ మిశ్రమం మొత్తం చికెన్కి పట్టేగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 3 to 4 hours మ్యారినేట్ చేసుకోవాలి చికెన్ని. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో బాగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కోసం ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకోండి. సాల్ట్ వేసుకోవడం వల్ల ఆనియన్స్ అనేవి తొందరగా బ్రౌన్ కలర్లోకి వస్తాయి, మంచిగా వేగుతాయి. ఈ ఐరన్ కడాయిలోనే చేస్తేనే చికెన్ చాలా టేస్ట్ వస్తుంది. మీరు కూడా ట్రై చేయండి ఈ కడాయిలో. ఇంకా తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ అయిపోతాయి. ప్లేట్లోకి తీసుకొని అదే ప్యాన్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ ఉంచుకొని అందులో కరివేపాకు, మిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఇంకా తర్వాత వేగిన తర్వాత టమాటోలు కూడా వేసుకోవాలి. టమాటోలు కూడా కొంచెం మెత్తగైన తర్వాత ఇంకా మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా చికెన్ని బాగా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. అలా కలుపుకున్న తర్వాత ఇంకా లిడ్ క్లోజ్ చేసి మూత పెట్టుకొని మనం ఇంకా రైస్ ప్రిపరేషన్ చేసుకుందాము. అలా చికెన్ని మొత్తం కలుపుకొని లిడ్ క్లోజ్ చేసుకొని మళ్ళీ లిడ్ క్లోజ్ చేసిన తర్వాత చూసేసరికి వాటర్ ఫామ్ అవుతూ ఉంటాయి అనమాట. చికెన్లో ఉన్న వాటర్ అంతా వచ్చేస్తుంది. అలా వచ్చిన తర్వాత ఇంకా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చికెన్ అనేది బాగా ఉడుకుతుంది అనమాట. ఇంకా అలా చికెన్ వాటర్ వేసుకున్నాం కదా, చికెన్లో అవి కూడా మొత్తం బాగా కలిసేలాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి. ఇంకా మూత పెట్టుకున్న తర్వాత ఇంకా అప్పుడు మనం చికెన్ రెడీ అయిందంటే అట్లా ఆయిల్ అనేది పైకి రావాలన్నమాట. ఇంకా అప్పుడు కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకుంటే సరిపోతుంది. చూడండి, నాకు చికెన్ అనేది చాలా బాగా ఉడికింది. అట్లా మనం గరిటతో అట్లా అనగానే వచ్చేలా ఉండాలి. అప్పుడే చికెన్ బాగా పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు. ఇంకా చికెన్ అయిపోయిన తర్వాత మళ్ళీ రైస్ కోసం ఒక బౌల్లో వాటర్ పెట్టుకొని అందులో పచ్చిమిర్చి, బిర్యానీ స్పైసెస్, మళ్ళీ జింజర్ గార్లిక్ పేస్ట్, కొంచెం లెమన్ కూడా పిండుకోండి. లెమన్ పిండుకోవడం వల్ల ఏంటంటే రైస్ పొల్లులుగా వస్తుంది, మంచిగా వస్తుంది. ఇంకా తర్వాత అవి మొత్తం బాయిల్ అయ్యేటప్పుడు మనం సోక్ చేసుకున్న బాస్మతి రైస్ని కూడా వేసుకోవాలి. బాస్మతి రైస్ని కూడా వేసుకొని అందులో కొంచెం మళ్ళీ కొరియాండర్, పుదీనా వేసుకోవాలి. ఈ కొరియాండర్, పుదీనా వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అండ్ అరోమా ఉంటుంది. ఇంకా రైస్ బాగా కుక్ అవ్వాలి. ఒక 70 to 80% రైస్ కుక్ అవ్వాలి. ఇంకా తర్వాత మనం దమ్ చేసుకోవడానికి ఒక పెద్ద ప్యాన్ తీసుకోవాలి. మందంగా ఉండేటువంటి ప్యాన్ తీసుకొని దానికి గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకున్న తర్వాత ఫస్ట్ లేయర్లో కొంచెం బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్న చికెన్ని ఫస్ట్ లేయర్గా వేసుకోవాలి. ఎందుకంటే చికెన్ అడుగునుంటే కొంచెం ఏమన్నా అక్కడక్కడ ఏమన్నా కుక్ అవ్వకపోయినా అక్కడ అడుగును ఉంటుంది కాబట్టి ఇంకొంచెం కుక్ అవుతుంది ఆ వేడికి. ఇంకా తర్వాత చికెన్ వేసిన తర్వాత మళ్ళీ సెకండ్ లేయర్ రైస్ వేసుకోవాలి. 70 to 80% కుక్ అయిన రైస్ని అట్లా వాటర్ లేకుండా స్ట్రైనర్ తోటి ఇలా వేసుకోవాలి. మళ్ళీ తర్వాత బ్రౌన్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అట్లా మనకి ఎన్ని లేయర్స్ అయితే అట్లా ఒక లేయర్ చికెన్, ఒక లేయర్ రైస్, బ్రౌన్ ఆనియన్స్ అట్లా అన్నీ వేసుకుంటా ఉండాలి. ఇంకా లాస్ట్లో ఇంకా రైస్ మొత్తం వేసేసుకొని ఇంకా ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ యాడ్ చేయడం అంత మంచిది కాదు, కాకపోతే కొంచెం లైట్గా వేసుకొని కొన్ని వాటర్ వేసుకొని యాడ్ చేసుకోండి, బాగుంటుంది. ఫుడ్ కలర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే కలర్ఫుల్గా ఉంటుంది, హెల్త్కి మంచిది కాదు. కాకపోతే కొంచెం మనం ఎప్పుడో కదా తినేది, సో కొంచెం యాడ్ చేసుకోండి, బాగుంటుంది.
ఇంకా దమ్ అనేది మనం పెట్టుకోవాలి ఖచ్చితంగా. అట్లా ఇంక అన్ని లేయర్స్ వేసుకున్న తర్వాత కలర్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఇంకా స్టవ్ మీద పక్కన అది కూడా నేను కొంచెమే యాడ్ చేస్తున్నాను ఫుడ్ కలర్. మళ్ళీ నన్నేం అనుకోవద్దండి, ఫుడ్ కలర్ యాడ్ చేస్తుంది అని నన్నేం తిట్టుకోవద్దు. నేను చెప్తున్నాను కొంచెమే, లేదంటే పసుపు కొంచెం ఆయిల్ కూడా కలుపుకొని యాడ్ చేసుకోవచ్చు. అలా అది ఇంకా మంచిది హెల్త్కి. ఇంకా దమ్ కోసం ఒక స్టవ్ మీద ఒక అది చపాతీ కాల్చుకునే పెనం పెట్టుకొని దమ్ కడాయిని పెట్టుకొని అట్లా అల్యూమినియం ఫాయిల్ వేపర్ పెట్టుకొని గాలిపోకుండా గట్టిగా ఒక లిడ్ పెట్టేసి అట్లా ఒక 20 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి ఇంకా బంద్ చేసిన తర్వాత 20 మినిట్స్ అలాగే వదిలేయాలి. అంతే, చికెన్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.